నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభ పోరులో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ సమర సంఘం. కేసీఆర్ మోదీ ప్రజలను దోచుకుంటున్నారని రాహుల్ ధ్వజం. హామీల అమలుపై చర్చకు రావాలంటూ కిషన్ రెడ్డి సవాల్. బూటకపు గ్యారంటీలు ఇచ్చారంటూ రాహుల్పై విమర్శలు. రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాలులు. బస్ షెల్టర్లు లేక భాగ్యనగరంలో ప్రయాణికుల అవస్థలు. పొట్టకొచ్చిన పైర్లను ఎండబెడుతున్న నీటి ఎద్దడి. ఆరుగాలం శ్రమ వృధా అవుతోందని అన్నదాత ఆవేదన. పశ్చిమ బెంగాల్లో ఎన్ఐఏ దాడి అంశంపై రాజకీయ దుమారం. తృణమూల్, భాజపాల మధ్య విమర్శల పర్వం. లోక్సభ స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికలకు సమరసంఘం పూరించింది. అచ్చివచ్చిన తుక్కుగూడ నుంచి ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారనే అంశాలతో రూపొందించిన మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ మోదీ, కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడడంతో కేసీఆర్ మాదిరిగానే కేంద్రంలోని మోదీ సర్కార్ పనిచేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోందనే విషయంపై రాహుల్ ఆరా తీశారు. ఊహించిన దానికంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జరిపి 6 గ్యారంటీలను ప్రకటించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు అక్కడే మరింత ఎక్కువగా జనసమీకరణ చేసి ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల మేనిఫెస్టోను లాంఛనంగా విడుదల చేసిన ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే 5 గ్యారంటీల గురించి చెప్పడమే కాకుండా భాజపాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్ ధనవంతులకే 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిందన్నారు. రైతులకు ₹1 మాఫీ చేయని మోదీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి తెరతీసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే అవినీతి పరులందరినీ భాజపాలోకి చేర్చుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है। बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं। इलेक्शन कमीशन में नरेंद्र मोदी ने लोग बैठाए और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। पैसा दो, धंधा लो। इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है। एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है। हजारों करोड़ रुपए का प्रोजेक्ट कंपनी को मिलता है, उसी से 15-20 दिन पहले कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ाती है। कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट बंद कर दिए, मगर हम इन लोगों से नहीं डरते हैं। यहाँ पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं। कॉन्स्टिट्यूशन हिंदुस्तान के सब लोगों की रक्षा करता है। बीजेपी कॉन्स्टिट्यूशन को रद्द करना चाहती है, हम कॉन्स्टिट्यूशन को कभी नहीं रद्द होने देंगे। ये लड़ाई कॉन्स्टिट्यूशन और लोकतंत्र को बचाने की लड़ाई है और मैं चाहता हूं कि ये प्रदेश हिंदुस्तान के सारे प्रदेशों को रास्ता दिखा पाए। इसमें मैं, आपके चीफ मिनिस्टर, हमारे सब नेता, कांग्रेस पार्टी के हर कार्यकर्ता और तेलंगाना के युवा, तेलंगाना की जनता एक साथ मिलकर काम करेंगे और मैं चाहता हूं कि एक दिन मेड इन तेलंगाना, मेड इन चाइना का मुकाबला करे। రాష్ట్రంలో దర్యాప్తులో ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అధిక ప్రాధాన్యమిచ్చిన రాహుల్ గాంధీ గత ప్రభుత్వం వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసిందని విమర్శించారు. ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థలని ఎలా దుర్వినియోగం చేశారో విచారణలో బయటపడుతుందన్నారు. ఆ పనిని కప్పిపుచ్చుకునేందుకు ఆధారాలను సైతం ధ్వంసం చేశారని మండిపడ్డారు. भाइयों और बहनों, आप जानते हो कि यहाँ आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी। हजारों लोगों के उन्होंने फोन टैप किए और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया। हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए। मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके
उन्होंने आपसे आपका धन छीना था। रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपसे पैसे, आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे। आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है। రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోందనే విషయమై రాహుల్ గాంధీ ముఖ్య నేతలను ఆరా తీశారు. గ్యారంటీల అమలుపై ప్రజల స్పందన, లోక్సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ ప్రణాళిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జనజాతర సభకు ప్రజల సమీకరణ, వారి స్పందన బాగున్నాయని రాహుల్ అభినందించినట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వేదికపై రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న పార్టీకి లోక్సభ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు తుక్కుగూడ సభ ఎంతగానో దోహదపడుతుందనే అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేశాయి. భారీగా జన సమీకరణపై ఎండల ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన నెలకొన్నా అలాంటిది లేకుండా జనం తరలిరావడం నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామంటున్న రాహుల్ గాంధీ ధైర్యం ఉంటే హామీలపై చర్చకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల తరఫున తాము వస్తామని, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 4,000 చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. భాజపాకు ఏ టీం, బి టీంలు అవసరం లేదన్న కిషన్ రెడ్డి తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసినటువంటి చరిత్ర మీది. చైనా లాంటి బ్రాండ్లు తెలంగాణలో కూడా ఉత్పత్తి చేస్తామంటే దీని అర్థం ఏంటో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాం. అన్ని వస్తువులు ఈరోజు మన కాళ్ళ మీద నిలబడి తయారు చేసుకునే విధంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో ఈరోజు అద్భుతంగా దేశాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కేసీఆర్ కాంగ్రెస్ లోకి పంపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు మీరే ఏ టీమ్, బి టీములు. భారతీయ జనతా పార్టీ మేము ఎవరికి బి టీము లేము. మళ్ళీ ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నావు? రాహుల్ గాంధీ చేసినటువంటి ఉపన్యాసం ఏది కూడా అమలు జరిగే పరిస్థితి లేదు. మేము ఇవి చేశామంటే ఈరోజు తెలంగాణ ప్రజలు హర్షించేవాళ్ళు. ఏమి అమలు చేస్తున్నారో చెప్పలే, ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. పచ్చి బూటకాలు మాట్లాడిపోయాడు రాహుల్ గాంధీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 4వ రోజు పోలీస్ కస్టడీలో అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రధానంగా రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుతో కలిసి హార్డ్ డిస్కుల ధ్వంసంతో పాటు ట్యాపింగ్ ద్వారా సీజ్ చేసిన నగదును ఎవరికి అప్పగించారు, ఎవరి ఆదేశాలతో దాడులు చేసి నగదు జప్తు చేశారనే విషయాలను ఆయన నుంచి దర్యాప్తు ఆరా తీస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎంతమంది సిబ్బందితో కలిసి ట్యాపింగ్ తతంగాన్ని నడిపారు అనే విషయంపై కూడా ఆయనను ఇప్పటికే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరో 3 రోజుల పాటు రాధాకిషన్ రావును దర్యాప్తు బృందం విచారించనుంది. ఆయన కస్టడీలో వెల్లడించిన అంశాల ఆధారంగా మరింత మందికి నోటీసులు జారీ చేసి వారిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నల్గొండకు చెందిన 2 కానిస్టేబుళ్లను కూడా 3 రోజులుగా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు వెస్ట్ బీట్ తాళ్లచల్క గుండం సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో సుమారు 30 హెక్టార్ల అడవి దగ్ధమైంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ అధికారి, ఫైర్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్ల బృందంతో కలిసి మంటలను అదుపు చేశారు. అడవిలో జీవించే మూగ జీవాలకు ఇబ్బందులు కలిగించేలా మనుషులు వ్యవహరించవద్దని అధికారులు సూచించారు. సమీప గ్రామాల ప్రజలు అడవిలో మంటలు పెట్టొద్దని హెచ్చరించిన అటవీ శాఖ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి గండిపేట మండలం బండ్లగూడ జాగిర్లో అగ్ని ప్రమాదం జరిగింది. రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉన్న భవనానికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ మార్కెట్లో ఉన్న లక్షల విలువైన సొత్తు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాలులతో ప్రయాణికులకు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్ కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్ షెల్టర్లు లేవు. నిలువ నీడలేక ప్రయాణికులు చెట్లను, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇటు పాలకులు, అటు ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో అవసరమైనన్ని బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 2,814 బస్సుల్లో నిత్యం 19 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది. హైదరాబాద్ మహానగరంలో 1370 బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయగా మరికొన్ని ప్రాంతాల్ని ఆర్టీసీ అధికారులు గాలికొదిలేశారు.
దీంతో ప్రయాణికులు మండుటెండల్లోనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. బస్సు కోసం ఎదురు చూడడానికి అవసరమైన చోట బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ప్రయాణికులు ఎక్కడ బస్సు ఎక్కుతారో సర్వే చేయకుండానే బస్ షెల్టర్లు నిర్మించడంతో చాలా షెల్టర్లు నిరుపయోగంగా మారిపోయాయి. షెల్టర్లు లేని స్టాపుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు ఎండవేడిని తాళలేక రోడ్డు పక్కనున్న దుకాణాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్ షెల్టర్ల ఏర్పాటులో జాప్యం, నిర్వహణ లోపం కారణంగా ఆర్టీసీ ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా గ్రేటర్ ఆర్టీసీ అధికారులు బస్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నీరు లేక ఎండిపోతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. దుక్కి దున్ని నారు పోసి పంట చేతికి వచ్చే సమయానికి జనగామ జిల్లాలోని పలు మండలాల్లో వరి పంటకు నీరు అందక ఎండిపోతున్నాయి. గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా పొలాలకు నీళ్లు ఇవ్వాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్లో నీరు లేక వందల ఎకరాల్లో వరి పంట చేతికి రాకుండా ఎండిపోయింది. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ బోర్లు వేసినా నీళ్లు రావు. తలాపున మల్లన్నగండి రిజర్వాయర్ ఉన్న చుక్క నీళ్లు రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి కెనాల్ కాలువను తీశారు. ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా కెనాల్ ద్వారా పొలాలకు నీళ్లు రాలేదంటూ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వంలో లెఫ్ట్ కాలువని కాలువ తీసిండ్రు. ఇది మన 7 పోసమ్మల కాంచెలు తీస్తామని తీసిండ్రు కాలువ. అది సర్వే చేసినామన్నారు. అక్కడి నుంచి నీళ్ళు లేవు. ఈ గౌరేలి నీళ్ళు లేవు. బోర్లు వేసి పేలయ్యి చాలా ఇబ్బందులు పడుకుంటా రైతులము 4 ఎకరాల పొలం నాటేసి చాలా ఇబ్బందికరమైన బతుకులు బతున్నాం. మా రైతుల బాధలు ఎన్నడూ మారుతాయి. ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము చాలా బాధతోని భరించుకుంటున్నాము. ప్రతి చెరువు ఇంకితే మేము రైతుల బాధలు తీరుతాయి. ప్రతి రైతును ఆదుకునే విధంగా ఆలోచించవలసిన విధానం అనేది మేము రైతులను కోరుకుంటున్నాము. మా పరిస్థితి కొద్దిగా సార్. మరి గౌరవెల్లి రిజర్వాయి మాకు తలాపన ఉన్నది. మా పక్క పంటే కాలువ అదే కెనాల్ కాలువ ఉన్నది. 10 సంవత్సరాల కాంచెల్లి ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆ కాలువ తీసారు. మళ్ళీ ఆ ప్రభుత్వం పోగానే మళ్ళీ ఈ వేరే వచ్చారు. ఇక దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇక మా పరిస్థితి అప్పంచెల్లి ఇప్పటిదాకా ఇట్లా ఇదే 4 ఎకరాలు ఎత్తే ఇక దానికి ఎంతో నష్టపోయాను. ఇక పిండి బత్తాలు, కలుపులు, నాటుగులు, ట్రాక్టర్ కిరాయిలు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను సార్. ఈ ఏరియాకు కొంచెం నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ పరిస్థితి మారడం లేదని, చేసేదేమీ లేక ఎండిన పంటల్లో పశువుల్ని మేపుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి కెనాల్ ద్వారా నీళ్లను అందిస్తే మెట్ట ప్రాంతమైన కొండాపూర్, మధ్యలగూడెం, శ్రీపతిపల్లి, లింగంపల్లి, మల్కాపూర్, పీసర గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడి అన్నదాతలు వేడుకుంటున్నారు. మాకు తలాపున గండిమాల రిజర్వాయర్ ఉంటుంది. మాకు నీళ్లు ఇస్తామని కొలతలు కొలిసిరు, కానీ దాన్ని పట్టించుకున్న పాపన వాళ్ళు ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఇవ్వలు ఆదుకోవాలి. మా పరిస్థితి ఎడారైపోయి మేము అన్నమో రామచంద్రం మేము బదిలాడుతున్నాం. కానీ రైతే రాజు అంటారు, కానీ రాజు కాదు, వాడు బిచ్చగాడు రైతు. వేరే మందం చెప్తాను, అవసరమైతే గడ్డి వేరే కాల పెడతాం. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని చెరువులకు నీళ్లివ్వాలని, అలాగే ఎండిపోయిన పంటకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలంగాణ కల్చరల్ పాలసీ కన్వీనర్, ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేకత ఉందని, దానిని భావితరాలకు అందించేందుకు కళాకారులు వారధులుగా ఉంటారన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ కల్చరల్ పాలసీపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సెమినార్లో వివిధ కళారంగాలలో నిష్ణాతులైన వారు పాల్గొన్నారు. కళాకారులకు ప్రోత్సాహకాలు లేక ఈ రంగాలను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి అంశం రాజకీయ దుమారం రేపింది. 2022లో పూర్వ మేదినీపూర్ జిల్లాలో జరిగిన పేలుడు కేసులో 3 మృతి చెందారు. ఆ కేసులో 2 నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎన్ఐఏ బృందంపై శనివారం దాడి జరిగింది. నిందితులను తీసుకెళ్లకుండా కొందరు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాళ్లు విసరడంతో తమ వాహనం ధ్వంసమైందని, తమ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్ఐఏ తెలిపింది. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ బృందమే గ్రామస్తులపై దాడి చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. 2022 పేలుడు ఘటనకు సంబంధించి
సంబంధించి విచారణ కోసమని గ్రామస్తుల ఇళ్లలోని అధికారులు చొరబడ్డారని, ఆత్మరక్షణ కోసం స్థానికులు ఆ విధంగా చేశారని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకే దర్యాప్తు సంస్థల సిబ్బందిపై తృణమూల్ దాడులు చేయించిందని ఆరోపించింది. సందేశ్ ఖాళీలోనూ గతంలో ఈడీ సిబ్బందిపై ఈ తరహా దాడులకు టీఎంసీ ప్రేరేపించిందని భాజపా నాయకులు దుయ్యబట్టారు. అయితే ఎట్టకేలకు ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయగా కోల్కతాలోని సిటీ సెషన్స్ కోర్టు వారిని ఏప్రిల్ 10 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ప్రతిపక్ష పార్టీల కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు చెప్పే విషయాలను ప్రజలు తేలిగ్గా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ వామపక్ష ముద్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు. హస్తం పార్టీ ప్రజలను దోచుకోవడానికి వారసత్వపు హక్కుగా భావిస్తోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ బహిరంగ సభల తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీ శివార్లో ఉన్న ఘాజియాబాద్లో రోడ్ షో నిర్వహించారు. కమిషన్ల ఆర్జనే లక్ష్యంగా ఇండీ కూటమి అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. అయితే భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మిషన్ కోసం పనిచేస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని షెహరాన్పూర్లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భాజపా 370 సీట్లలో గెలవకుండా ఆపడానికి మాత్రమే విపక్షాలు పోరాటం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అందుకోసం సమాజ్వాదీ పార్టీ గంటకు అభ్యర్థిని మారుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న చోట ప్రధాన ప్రతిపక్షం కనీసం అభ్యర్థులను బరిలో దించలేకపోతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పైన విమర్శలు గుప్పించారు. అందులో ముస్లిం లీగ్, వామపక్షాల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. इंडी गठबंधन अस्थिरता और अनिश्चितता का दूसरा नाम बन चुका है। इसलिए देश आज उनकी एक भी बात को गंभीरता से नहीं ले रहा, लेकिन आज देश एक स्वर से कह रहा है, आजादी की लड़ाई लड़ने वाली वो कांग्रेस तो दशकों पहले ही समाप्त हो चुकी है। अब जो कांग्रेस बची है उसके पास ना देश हित में नीतियां हैं और न ही राष्ट्र निर्माण का विजन। आपने देखा होगा कल कांग्रेस ने जिस तरह का घोषणा पत्र जारी किया है उससे साबित हो गया है कि आज की कांग्रेस आज के भारत की आशाओं, आकांक्षाओं से पूरी तरह कट चुकी है। कांग्रेस के घोषणा पत्र में वही सोच झलकती है जो सोच आजादी के आंदोलन के समय मुस्लिम लीग में थी। ఆ తర్వాత రాజస్థాన్లోని అజ్మీర్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ పై ఎదురుదాడి మరింత పెంచారు. ప్రజలను దోచుకోవడం వారసత్వంగా వచ్చిన హక్కని హస్తం నేతలు భావిస్తున్నారని ఆరోపించారు. వారి దోపిడీ దుకాణాన్ని మూసేయించడం వల్ల కలత చెందుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ये जो देश के बड़े बड़े नामदार इस कामदार को गाली देते हैं, वो नामदार है, शायद गाली देना उनका कार मानते होंगे। ये कामदार ऐसा है जो हर गाली को पचा जाता। साथियों, ये मोदी से इसलिए नाराज है क्योंकि मोदी आज देश के गांव गरीब के साथ चट्टान की तरह खड़ा है। जनता के पैसे को लूटना ये लोग अपना खानदानी हक समझते थे। मोदी ने पिछले 10 साल में लूट की इस बीमारी का परमानेंट इलाज कर दिया। मोदी ने इनकी लूट की दुकान का शटर गिरा दिया और इसलिए बौखलाए हुए। ఉత్తరప్రదేశ్లోని షెహరాన్పూర్, రాజస్థాన్లోని అజ్మీర్ సభల తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీ శివార్లోని ఘజియాబాద్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన భాగ్యనగరంలో హలీం దుకాణాల వద్ద వినియోగదారుల తాకిడి పెరిగింది. రాత్రివేళ హలీం కోసం ఆయా దుకాణాల వద్ద భోజన ప్రియులు వరుస కడుతున్నారు. నాంపల్లిలో 75 ఏళ్ల చరిత్ర కలిగిన సుబాన్ బేకరీ ఈ ఏడు సరికొత్తగా అందిస్తున్న మటన్ హలీం నోరూరిస్తోంది. మేక మాంసం, గోధుమ, దలియా, స్వచ్ఛమైన నెయ్యి, పప్పులు, యాలకులు, ఎండుమిర్చి, జీలకర్ర, షహజీరా, దాల్చిని, కబాబ్చిని, లవంగాలు, ఎండు ఫలాలు, పాలను చేర్చి హలీంను అద్భుతంగా వండి వార్చుతున్నారు. అరబ్ దేశాలతో పాటు యూకే, కెనడాకు సైతం హలీంను సరఫరా చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మానసిక ఎదుగుదల లోపంతో చాలా మంది పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎదిగే వయసుకు తగ్గట్లు పిల్లల్లో మానసిక పరిపక్వత రాని స్థితినే ఆటిజం అంటారు. డివీస్ ఫర్ గిఫ్ట్ అండ్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఆటిజంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నడక కార్యక్రమం నిర్వహించారు. ఆటిజంను మందబుద్ధి అని కూడా పిలుస్తుంటారన్న వైద్యులు ప్రతి 100 మంది పిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఉంటుందని వివరించారు. ఆటిజం సమస్య గల పిల్లల మెదడులో కొంత భాగం సరిగా పనిచేయనందున వారు మామూలు బాలబాలికల్లా ఉండలేరని తెలిపారు. ఆటిజం రుగ్మత గల చిన్నారులు తరచూ మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆటిజంను తొలి దశలో గుర్తిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని వారు వెల్లడించారు.